మల్కాజ్గిరిలో బీజేపీ తరపున పోటీకి చాలా మంది క్యూ లైన్లో ఉన్న వారందరినీ కాదని ఈటలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈటల సీటు అయితే దక్కించుకున్నారు, కానీ విజయం దక్కించుకోవడం మాత్రం అసాధ్యమే. కాంగ్రెస్ కంచుకోటలో ఈటలకి ఎదురీత తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఓడినా ఈటలకి పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఫలితం రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరి కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవచ్చు. 2009లో సర్వే సత్యనారాయణ, 2019లో రేవంత్ రెడ్డికి ఇక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున విజయడంకా మోగించారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక తాజాగా కూడా కాంగ్రెస్ పట్నం సునీత రూపంలో బలమైన అభ్యర్థిని నిలిపింది. ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీలు, జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన 5 న్యాయాలు, 25 గ్యారంటీలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ గ్యారంటీలను చూసి బీజేపీ కూడా మోదీ గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తుంది. పథకాల పేర్లను కూడా కాపీ కొట్టిన బీజేపీని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈటల కూడా 7 హామీలను ప్రకటించారు. జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ తమ మేనిఫెస్టోని విడుదల చేయకముందే ఈటల తన దారిలో తాను ప్రకటించేసుకున్నారు. మరి బీజేపీ మీద నమ్మకం లేకనో, లేక బీజేపీలో తన ప్రత్యేకత ఉండాలనే ఖాయాన్ని ఆయన దారిలో ఆయన ప్రకటించేశారు. అయితే దీనిపై బీజేపీలోనే వ్యతిరేకత వస్తుంది. ఎవరికీ చెప్పకుండా, ఎవరితో చర్చించకుండా ఇలా ప్రకటించేయడం ఏంటి అని ఈటల సొంత నేతలు నిలదీస్తున్నారు. మరోవైపు వీటిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 10 ఏళ్లుగా కేంద్రం ఏం చేసిందని, వికసిత భారత్ అని ఊదరగొట్టడం తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదని, మళ్ళీ వికసిత మల్కాజ్గిరి అని ఈటల ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు ఈటల ప్రచారానికి స్థానిక నేతల సహకారం కరువైంది. ఒక పక్క ప్రజల నుంచి స్పందన లేకపోవడం, మరోపక్క సొంత పార్టీ నేతల వ్యతిరేకతతో ఈటలకి ఓటమి తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు అందరికీ చేరటం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో సామాన్యులకి మేలు చేసేలా ఉండడంతో ప్రజలు హస్తం వైపు ఆకర్షితులవుతున్నారు. అదే సమయంలో మల్కాజ్గిరి అభ్యర్థి సునీత వ్యక్తిత్వం అందరికీ చేరువగా ఉండటం, అందరినీ కలుపుకుపోవడం ఆమెకు కలిసి వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.